మీరు కోచ్, ట్రైనర్ లేదా కన్సల్టెంట్ లేదా టీచర్ అయి ఉండి ఒకవేళ మీరు ఆన్లైన్లో లీడ్స్ జనరేట్ చేయలేకపోతున్నారా? అయితే దానికి కావాల్సిన ఎఫర్ట్ ఏంటి? ఓకే, లీడ్ జనరేషన్ కావాల్సిన ఎఫర్ట్ ఏంటో ఈ యొక్క వీడియోలో నేను 6 స్టెప్స్ ద్వారా నేను చూపెట్టబోతున్నాను కాబట్టి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఓకే, సో దాని ద్వారా మీకు ఏం తెలుస్తుంది అంటే ఆర్గానికల్ గా లీడ్స్ ఎలా జనరేషన్ చేయాలి, ఓకే, ఆర్గానిక్ లీడ్స్ చేసుకొని ఎలా మన ప్రోడక్ట్ కి సేల్ చేసుకోవచ్చో ఈ యొక్క వీడియోలో నేను చెప్తాను కాబట్టి లాస్ట్ వరకు ఈ యొక్క వీడియో చూడండి. ఓకే, సో మనకు చాలా మందికి లీడ్ జనరేషన్ అంటే ఆర్గానికల్ గా అంటే చాలా మంది భయపడతారు, బట్ ఇట్ ఈజీ. ఓకే, ఇట్ ఈజీ. కానీ ఎలా చేసుకోవాలో స్టెప్స్ నేను చెప్పబోతున్నాను. లీడ్ జనరేషన్ ఎఫర్ట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి స్టెప్ 1 లో డెలివర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు ఏ హైలీ టార్గెటెడ్ ఆడియన్స్. ఓకే, సో మనము వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనము కాంటెంట్ ఎప్పటికప్పుడు మనము ఒకవేళ పోస్ట్ చేసి తర్వాత హైలీ టార్గెటెడ్ ఆడియన్స్. ఓకే, సో మీరు ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో ఆ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. సో దాని ద్వారా మీ యొక్క వాల్యుబుల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మిమ్మల్ని అంటే మళ్ళీ మీ వీడియోస్ చూడడం కానీ తర్వాత మీ యొక్క పోడ్కాస్ట్ వినడం కానీ తర్వాత మీ పోస్ట్ చదవడం కానీ చేస్తూ ఉంటారు ఎవరైతే టార్గెట్ మార్కెట్ ఉన్నారో, ఓకే, టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో. ఆ టార్గెట్ ఆడియన్స్ కాక లేకపోతే సో వాళ్ళు చూడరు. అందుకని హైలీ టార్గెటెడ్ ఆడియన్స్, ఓకే, డెలివర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ దెమ్. సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి డైరెక్ట్ దెమ్ టు స్పెసిఫిక్ పేజ్. ఓకే, డైరెక్ట్ దెమ్ టు స్పెసిఫిక్ అంటే సో మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సో లాస్ట్ లో కాల్ టు యాక్షన్ మనం చెప్తాం కదా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అని, ఓకే, ప్లీజ్ బుక్ ఏ కాల్ అని, తర్వాత సో విజిట్ మై పేజ్ అని. సో మీరు ఎక్కడికి డైరెక్ట్ చేస్తా ఉన్నారు? వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడికి డైరెక్ట్ చేస్తా ఉన్నారు పర్సన్? సో మీకు వెబ్సైట్ కానీ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ 1-to-1 కాల్ బుక్ కానీ తర్వాత ఏదో ఒకటి కాల్ టు యాక్షన్ అనేది ఉండాలి ఎండ్ ఆఫ్ ద వీడియో కానీ పోస్ట్ కానీ తర్వాత ఆడియో ఆడియో కానీ. సో మీరు ఏ కాంటెంట్ మీరు డెలివరీ చేస్తున్నా దాని వెనకాల తర్వాత లాస్ట్ లో ఏముండాలి అంటే కాల్ టు యాక్షన్ వేర్ దే పీపుల్ హ్యావ్ టు గో. అండర్స్టాండ్? అండ్ థర్డ్ వచ్చేసి ఫీల్ దట్ దే ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. సో వాళ్ళు ఫీల్ అవ్వాలి, ఓహో నేను రైట్ ప్లేస్ లో ఉన్నాను, రైట్ పర్సన్ తో ఉన్నాను. అలాంటి కాంటెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇవ్వాలి టార్గెట్ ఆడియన్స్ కి. ఒకవేళ అలాంటి తను ఫీల్ అవ్వకపోతే సో నువ్వు కనెక్ట్ అవ్వన్నట్టు. అందుకనే నువ్వు ఒక మనిషిని కన్విన్స్ చేయకముందు ఏమవ్వాలి అంటే కనెక్ట్ అవ్వాలి, ఫీల్ అవ్వాలి. తను ఫీల్ అవ్వాలి, సో ఈ లైక్ ఏ మై ఫ్రెండ్, హీ లైక్ ఏ మై గైడ్ అని చెప్పేసి. సో నా వీడియో చూస్తున్నారు అంటే సో ఐ కెన్ హెల్ప్ అని చెప్పేసి, సో ఈజ్ ద రైట్ పర్సన్ అని మీరు చూస్తున్నారు, రైట్? సో అందుకని ఫీల్ దట్ దే ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. సో రైట్ ప్లేస్ లో రైట్ పర్సన్ తో ఉన్నానని వాళ్ళు ఫీల్ అవ్వాలి. అలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అలాంటి వాల్యుబుల్ అసెట్ మీరు వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు మీరు లీడ్ జనరేషన్ చేయగలుగుతారు. ఫోర్త్ వచ్చేసి reinforce their decision to visit your site by giving them even more information. ఓకే, రీఎన్ఫోర్స్ అంటే మళ్ళీ మళ్ళీ ఒక వ్యక్తిని తీసుకురావడానికి సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే, వాల్యుబుల్ తో పాటు మోర్ ఇన్ఫర్మేషన్ అంటే నువ్వు ఒక 10% వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఇస్తా ఉంటే సో ఒకవేళ దానికి 100%, ఓకే, 100% తీసుకునేలాగా 100% వాళ్ళు ఫుల్ఫిల్ అయ్యేలాగా మీ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఓకే, సో చిన్న బిట్, సో మోర్ ఇన్ఫర్మేషన్,
చిన్న బిట్ ఇచ్చినట్టు కాకుండా మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతాయి. సో మళ్ళీ వాళ్ళు మీ యొక్క సైట్ ని విజిట్ చేయడానికి కానీ, తర్వాత మళ్ళీ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ మీరు పోస్ట్ చేయంగానే చూస్తున్నారు అంటే, సో అందుకని మీరు మంచి కాంటెంట్, వాల్యుబుల్ కాంటెంట్, తర్వాత సో మోర్ ఇన్ఫర్మేషన్ మీరు హామీ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ఫాలో అవుతాం. ఓకే, సో అనుకుందాము సింపుల్ ఎగ్జాంపుల్, ఒక 10 రూపాయలు మీకు ఇస్తానని చెప్పాను అనుకోండి. సో 10 రూపాయల కంటే 20 రూపాయలు ఇచ్చాను అనుకోండి, సో మీరు ఎలా ఫీల్ అవుతారు? అదే విధంగా కాంటెంట్ కూడా ఒక వాల్యుబుల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, రైట్? సో మీరు కూడా అదే ఎక్స్పెక్ట్, అది హ్యూమన్ నేచర్ అనమాట. ఒకవేళ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే, సో దానికంటే ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ కావాలని మనం కూడా అదే లెవెల్లో ఉన్నాం, రైట్? సో కాబట్టి మీరు ఇచ్చిన హామీ కంటే ఎక్కువగా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే, సో వాళ్ళు మీ యొక్క సైట్ ని రెగ్యులర్గా విజిట్ చేస్తారు. తర్వాత మీరు పెట్టే కంటెంట్ ప్రతిదీ కూడా వాళ్ళు కూడా షేర్ చేస్తారు, రైట్? ఫోర్త్ వచ్చేసి, ఫిఫ్త్, ఎక్స్ప్లెయిన్ దిస్ ఈవెన్ మోర్ వేర్ దట్ కేమ్ ఫ్రమ్, వేర్ టు గో. సో వాళ్ళకి ఫీల్ అవ్వాలి అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, సో ఎక్కడికి వెళ్ళాలి. సో వాళ్ళ ఒక పర్టికులర్ రిజల్ట్ మీరు చూపించినట్టయితే, ఓకే, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి. మనం గూగుల్ మ్యాప్ లో వేసినప్పుడు మనం వేర్ వి ఆర్ నౌ, వేర్ వి వాంట్ టు గో. సో డైరెక్షన్ క్లియర్ గా ఉంది కదా. సో డైరెక్షన్ క్లియర్ గా ఉన్నప్పుడు మనకు ఏమవుతుంది అంటే, సో మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సిక్స్త్ వచ్చేసి, వెన్ దే సబ్మిట్ దేర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఎప్పుడైతే మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత, సో వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇన్స్టెంట్లీ హ్యావ్ టు గో యువర్ డేటాబేస్ అండ్ రీడైరెక్టెడ్ దెమ్ టు ద వెల్కమ్ పేజ్. ఓకే, సో ఎప్పుడైతే వాళ్ళు మీకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారో, లీడ్ జనరేషన్ కావాల్సింది, సో వాళ్ళు ఎక్కడికి డైరెక్ట్ అవ్వాలి అంటే, సో థ్యాంక్ యూ పేజ్, వెల్కమ్ పేజ్ ఆర్ థ్యాంక్ యూ పేజ్. కాబట్టి ఈ యొక్క 4 స్టెప్స్ ఏదైతే ఉన్నాయో, సో మీ యొక్క ఆర్గానిక్ లీడ్ జనరేషన్ చేయడానికి ఈజీ అవుతుంది. మీరు ఆలోచించండి ఒకసారి, ఈ యొక్క ఎఫర్ట్ ఏదైతే ఉందో చాలా ఈజీ. ఓకే, సో వాల్యుబుల్ కాంటెంట్ రెగ్యులర్ గా పోస్ట్ చేయండి, తర్వాత స్పెసిఫిక్ గా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో డైరెక్ట్ చేయండి, తర్వాత ఫీల్ దట్ దేర్ ఆర్ రైట్ ప్లేస్, వాళ్ళని ఫీల్ చేయండి. తర్వాత సో విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎప్పుడైతే సైట్ విజిట్ చేస్తారో ఆ సైట్ లో మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ దేర్ ఈవెన్ మోర్ దేర్ టు కేమ్ టు ఫ్రమ్, వే టు గో. ఓకే, స్పెసిఫిక్ గోల్స్ రీచ్ అయ్యేలాగా వారికి గైడ్ చేయండి. తర్వాత సో వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో, సో మీరు థ్యాంక్ యూ పేజ్ ఆర్ వెల్కమ్ పేజ్ డైరెక్ట్ చేసి, సో మీ యొక్క లీడ్ జనరేషన్ అనేది అక్కడ నుంచి మీరు ప్రారంభం అవుతుంది. ఓకే, వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతాం. కాబట్టి ఈ యొక్క లీడ్ జనరేషన్ ఎఫెక్ట్ ఏవైతే 6 స్టెప్స్ ఉన్నాయో మీరు ఉపయోగించండి. ఎవరైతే కోర్స్ క్రియేటర్, తర్వాత టీచర్, కోచ్, కన్సల్టెంట్ ఉన్నారో వాళ్ళు ఉపయోగించితే కంపల్సరీగా మీకు ఆర్గానిక్ లీడ్స్ అనేది కంపల్సరీగా మీకు లీడ్ జనరేషన్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, సో ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గా మీ వరకు వస్తుంది కాబట్టి, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై అండ్ టేక్ కేర్.